ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం ఉత్సవ్ 2025 పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జేఎన్టీయూ సెల్ డెవలప్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి కామాక్షి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిష్మతి అటానమస్ కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కంపెనీలు స్థాపించి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలని కోరారు. తమ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కళాశాలను నడుపుతున్నట్లు జ్యోతిష్మతి అటానమస్ కళాశాలల చైర్మన్ జువాడి సాగర్ రావు అన్నారు. అందుకోసం కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులకు కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథులను సాల్వా మెమంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ పీకే వైశాలి విద్యార్థులు ఉన్నారు. Round of applause. Please keep clapping. Kamakshi Prasad garu. You are in the, I think maybe first year, second year, third year. Choose your friend circle very wisely because friend circle is very important. Professors, whatever they teach, they will teach in the college, then whatever the limited hours they have. But friend circles will teach you throughout your entire 4 years. You take any one person, they are average of, suppose they have 5 friends, they are one person, whoever you pick randomly, he is the average of that 5 people. నేను కళాశాల ప్రారంభించినాడు చాలామంది ఈ ఎడ్యుకేషన్ వృత్తి అంటే ఇంతకు ముందు నడిపిన వృత్తి కాదు అని చెప్పి నన్ను ఎగతాళి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ కాలేజీ